ఇప్పుడు ఈ రైట్ టు రీకాల్ ముచ్చట ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఇప్పుడు చాలా అత్యవసరం మనకు ఈ రైట్ టు రీకాల్ అనేది. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా రైట్ టు రీకాల్ మనకు అవసరం ఉన్నది అని మీకు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఏ కంపెనీ అయినా తీసుకోండి, ప్రైవేట్ కంపెనీలో ఆదాయం టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఎంప్లాయీస్ మంచిగా స్ట్రిక్ట్ గా పని చేస్తారు. ఎంప్లాయీస్ కు పని చేయకపోతే ఉద్యోగం ఊడిపోతుంది అన్న భయం ఒకటి ఉంటుంది. అది నువ్వు ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ ఫీల్డ్ ఏదైనా తీసుకో, ఈ సమాజంలో ఈ వ్యవస్థలో నువ్వు ఫారిన్ కంట్రీస్ లో తీసుకో, యునైటెడ్ స్టేట్స్ లో తీసుకో, అరబ్ కంట్రీస్ లో తీసుకో, ఇండియాలో తీసుకో, ఎక్కడైనా తీసుకో, నీకు ఒక ఎంప్లాయీకి ఆ వ్యవస్థలో పని చేయకపోతే యజమాని తీసేస్తాడు అన్న భయంతోనే ఆ ఎంప్లాయీ మెరుగ్గా పని చేస్తాడు, పని నాణ్యంగా ఉంటది, 100% అక్యురేటెడ్ గా వర్క్ చేస్తాడు. సో అవుట్పుట్ కూడా బెటర్ ఉంటది. ఎండ్ ఆఫ్ ది డే ఆ యొక్క సంస్థకు, ఆ వ్యవస్థకు, ఆ కంపెనీకి న్యాయం చేకూరుస్తాడు. దానివల్ల ఆ కంపెనీ బాగుపడుతుంది, ఆ ఎంప్లాయీ కూడా పేరు ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడ పని సరిగ్గా చేయకపోతే యజమాని తీసేస్తాడు, అంటే పనిలో పెట్టుకున్నవాడు, పని ఇచ్చినవాడు తీసేస్తాడు అన్న భయం. అంటే ఏంది కావాలి? భయం. ఇప్పుడు ఏమైపోయింది ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో నువ్వు ఏ ఎంప్లాయీ కన్నా తీసుకో, ఒక పనివాడికి ఏమైపోయింది? భయం ఉన్నది. మరి కంపెనీకి రోజు బ్యాగ్ వేసుకొని, సూట్ వేసుకొని, టక్కు టై కట్టుకొని, ఇంత టిఫిన్ బాక్సో లంచ్ బాక్సో పెట్టుకొని పోయినోడే పనోడా అంటే కాదు. ఎమ్మెల్యే కూడా పనోడే, ఎంపీ కూడా పనోడే. ఎమ్మెల్యే ఎంపీ పనోడు ఎట్లయితారని అనుకోకుర్రి. జీతాలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే కదా. మరి ఎంపీలు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరా? తీసుకుంటున్నారు కదా. అంటే మరి వీళ్ళు కూడా పనోళ్లే కదా. ఖచ్చితంగా వాళ్ళు పనులే, వాళ్ళు పనికి చేరిండ్రు. ఒక 5 ఏళ్ళు టెంపరీ కాంట్రాక్ట్ బేస్డ్ కింద సేవ చేస్తామని చెప్పి నెలకు 4 లక్షల జీతాలు తీసుకొని వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకి అన్ని అలవెన్స్లు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లయితే అలవెన్స్లు ఉంటాయో, ఫుడ్ కాడ, బెడ్ కాడ, కరెంట్ బిల్లు కాడ, గ్యాస్ కాడ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాడ, అన్నిటి కాడ అలవెన్స్లు ఇచ్చి మరి ఇలా జీతాల్లో పెట్టుకున్నాం. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చింది? రైట్ టు రీకాల్ ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, ముఖ్యంగా ఈ ఎంపీలను వీళ్ళందరినీ కూడా తీసేయాలి పని సరిగ్గా చేయకపోతే. ఓటును ఎట్లయితే వేసినామో, వేసిన ఓటును వెనక్కి తీసుకునేటట్టు కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఆ వ్యక్తి పని చేయకపోతే ఆ వ్యక్తిని పదవి నుంచి నిర్మూలించే హక్కు ప్రజలకు రావాలి